ప్రదీప్ సరిగా నుంచో ఇలా కొంతమంది విసుక్కుంటూ ఉంటారు. వాళ్ళు విసుక్కున్నప్పుడు మనం వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళ మీద మనం జాలి చూపించాలి. అది పాయింట్ నెంబర్ 1. లేదా పాయింట్ నెంబర్ 2, వాళ్ళలా మాట్లాడాలి. నువ్వు కూడా సరిగా సరే. ఇది 2 పద్ధతులు అన్నమాట. ఒకటి వాళ్ళ స్టైల్లో, ఒకటి మన స్టైల్లో. ఈ 2 స్టైల్లో వీళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వస్తున్నారు కౌశిక్ అండ్ శ్రీనిధి. కాన్సెప్ట్ పేరు కూడా అదిరిపోయింది. అంతా ఓకే కదా? అంతా ఓకే. Rhythm correct. You రఘు? కాదండి, రఘు ఫ్రెండ్. ఓ అయ్యో, ఎందుకు అయ్యయ్యా? తర్వాత చెప్తాను. ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నానండి. అంత ఓకేకా? రీసెంట్గా మా నాన్నగారు పోయారు. ఇంకా అంత ఓకేకా? ఆయన పోయాక తెలిసింది 5 లక్షలు అప్పుందని. ఓ, ఇంకా అంత ఓకేకా? ఇల్లు తాకట్లో ఉందని తెలిసిందండి. ఇంకా అంత ఓకేకా? అప్పులున్నాయని తెలిసి నా ఫియాన్సీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసిందండి. ఇంకా అంత ఓకేకా? ఆ విషయం మా అమ్మకి తెలిసి కొంచెం మెంటల్ బ్యాలెన్స్ తప్పి నా కాబోయే మామగారిని 2 పీకిందండి. ఓ, ఇంకా అంత ఓకేకా? ఆయన మామూలుడు కాదండి, పోలీస్ డిప్యూటీ జనరల్. చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇంకా అంత ఓకేకా? మా అమ్మని కస్టడీలోకి తీసుకున్నారు. ఓ, ఇంకా అంత ఓకేకా? మా అమ్మలా అయిపోయింది. మా నాన్న పోయాడు, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అప్పులు వాళ్ళు వేటకొక్కల్లాగా నా వెనకాల పడుతున్నారు. ఓహో, ఇంకా అంత ఓకేగా? ఏంటే ఇందాక నేను చూస్తున్నాను. ఇంకా అంత ఓకేగా, ఇంకా అంత ఓకేగా, ఇంకా అంత ఓకేగా అంటూ మోడలేషన్ మార్చి అడుగుతున్నావు. ఇంకా అంత ఓకే ఎలా అవుతుంది? అసలు నేను అర్థం ఏంటి? రఘు, నన్ను ఏం చేయదు ప్లీజ్. నేను రఘుని కదా అన్నమాట. రఘు తెలిసిందా? అది ఇప్పుడే తెలిసింది. అసలు నువ్వు ఎవరితిలే? అయితే నువ్వు రఘు కాదనమాట. నాకంతా అర్థమైంది. ఏం అర్థమైంది? అంటే నేను ఇంకా గుర్తు రాలేదన్నమాట. నాకున్న కష్టాలకి నా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఎవరైనా గుర్తెట్టుకుంటాం? నువ్వు ఎప్పుడుకి రఘు కదా? అసలు ఎప్పుడు కాలేజ్ డేస్ లో కూడా రఘు కదా? నువ్వు ఎప్పటికీ రఘు కదా? అసలు ఎప్పుడు కాలేజ్ డే. నువ్వు డింగిరి కదూ? నువ్వే కదా నాకు ఆ పేరు పెట్టింది. యా యా, లవ్ లెటర్ డింగిరి. నేను లవ్ లెటర్ డింగిరినే. yes yes. ఏమండి, మన లవ్ సక్సెస్ అయిందా? అవ్వలేదు. ఇంకా అంతా ఓకే కదా? లవ్ సక్సెస్ అవ్వలేదని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అది కాస్త ఫెయిల్ అయిపోయింది. అది తెలుస్తూనే ఉంది. ఇంకా అంతా ఓకే కదా? ఆ తర్వాతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను. నాచురల్లీ. ఇంకా అంతా ఓకే కదా? అది తెలిసి పెళ్లి సంబంధాలే రావట్లేదు. బట్ ఆబ్వియస్లీ ఇంకా అంత ఓకే కదా? ఆ తర్వాత మా పేరెంట్స్ బెడ్ రిడన్ అయ్యారు. అయ్యో, ఇంకా అంత ఓకే కదా? జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లో ఒక్కదాని ఉంటున్నాను. ఓహో, ఇంకా అంతా ఓకే కదా? ఓ, రివెంజ్ తీసుకుంటున్నావు అనమాట. నువ్వు రఘు అని తెలిసి నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నీకు నేను లవ్ లెటర్ ఇచ్చేదాన్ని కదా? గుర్తుంది. నేను అక్కడ ఉంటే అక్కడికి వచ్చి మరీ ఇచ్చేదాన్ని. ఇచ్చి ఏం చెప్పేదాన్ని? ఏం చెప్పేదాను కాదు, ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని కదా. ఆ లవ్ లెటర్స్ నువ్వు ఏం చేసేవాడివి? రఘుకి ఇచ్చేవాడిని. నేను ఇప్పుడు నేనేమని పిలుస్తున్నాను? రఘు అని. అంటే నువ్వు ఆ లవ్ లెటరు నన్ను రఘు అనుకుని ఆ లవ్ నేను, ఇప్పుడు నువ్వు నాకు అర్థమైందా? అయింది. ఇంకంతా ఓకేనా? అయ్యా అది బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో క్లబ్ మెంబర్స్ కౌశిక్, శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్. అంతా ఓకే కదా? ఇంకా అంతా ఓకే కదా? ఆ మొహాన్ని చూసి నీకు లవ్ లెటర్ ఎలా ఇవ్వాలనిపించిందమ్మా?
అంటే ఆవిడ అడిగారు ఆ మొహన్ ఆ మోడల్ ఏంటి సార్ ఆ మొహాన్ని చూస్తే ఎలా ఇవ్వాలనిపించింది కాదు ప్రదీప్ అక్కడ ఆ మొహాన్ని కామా చూస్తే ఎలా ఇవ్వాలనిపించింది యాక్చువల్గా అది సెన్స్ హేమ ఆ మొహాన్ని కామా చూస్తే ఎలా ఇవ్వాలనిపించింది అది మోడలేషన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ మొహం చూస్తే కలిపేశాను చూసావా అంత ముదురు వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ థ్యాంక్స్ వాసు ఎల్లో డర్టీ ఫెలోస్ కౌశిక్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ చాలా బాగుండే మోడలేషన్ అండ్ ఆల్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ ఈవెన్ శ్రీనిధి అంతా ఓకే కదా పంప తీసి ఆ రఘు తినేనా రఘు నేను కాదు రఘు ఫ్రెండ్ కౌశిక్ నిధి క్లబ్ లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలి మీరు అండ్ వెరైటీ కాంబినేషన్స్ లో మళ్ళీ రావాలి ఈసారి బస్ స్టాప్ లో ఎవరిని గుర్తుపట్టినా ఏమీ అడగకూడదన్న విషయం నాకు అర్థమైంది సో ఇంకెప్పుడు ఎవరిని ఏమీ అడగను నేను సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే ఇవాల్టి బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ అండ్ ఈవీ క్లబ్ మెంబర్స్ అందరూ మిమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు వచ్చే మంగళవారం 9:30కి మళ్ళీ భోజనం చేసి సోఫాలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని ఉండండి ఎండాకాలం హైదరాబాద్ లో మొదలైపోయింది కాబట్టి మీట్ యు ఆన్ నెక్స్ట్ ట్యూస్డే 9:30 ఆన్ బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్